నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 19, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈ రోజు తిథి అష్టమి ఉదయం 11:52 వరకు. తరువాత నవమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 11:04 వరకు. తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జ్యం ఉదయం 9:32 నుంచి 11:04 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:07 నుంచి ఉదయం 10:59 వరకు. తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 4:12 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:46 నుండి ఉదయం 7:24 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 6:41 నుంచి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి జూన్ నెల 19, 2025 నాటి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు వృషభంలోను, సూర్యుడు మిథునంలోను, బుధుడు కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కుటుంబంలో మంచి సమయాలు, శుభవార్తలు వినేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యానికి మాత్రము తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠన, హనుమంతుడి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు మిథునంలోను, సూర్యుడు మిథునంలోను, బుధుడు కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఆర్థిక లాభాలు తెచ్చిపెడతాయి, ఉద్యోగంలో అవకాశాలు తెస్తాయి, కుటుంబ సమస్యలు తగ్గి శాంతియుత వాతావరణం నెలకొనేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినది బుధవారం రోజు గణపతి ఆరాధన చేసి నల్ల వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు మిథునంలోను, సూర్యుడు మిథునంలోను, బుధుడు కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విజయం సాధించడానికి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విజయం సాధించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే ప్రయాణాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకు విజయం సాధించడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటారో మీ గోల్స్ని రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు.